ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ బెల్స్ మురుగుతున్నాయి. ఏ క్షణం ఏమవుతుందో రెండు దేశాల్లోనూ ఉత్కంఠ. ఇప్పటికే పీఎం మోడీ ఆర్మీకి సర్వ హక్కులు ఇచ్చేశారు. యుద్ధం ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. అయితే వార్ వన్ సైడే. ఒక్కసారి ఇండియన్ ఆర్మీ రంగంలోకి దూకితే లాహోర్, కరాచీ సహా పాక్ ప్రధాన నగరాలు గజగజ వనకాల్సిందే. కాశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు ఉన్న బార్డర్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలర్ట్గా ఉన్నాయి. ఎప్పుడు పైనుంచి ఆర్డర్ వస్తాయా అని ఎదురు చూస్తున్నాయి. కనుసైగ చాలు అటాక్ చేయడానికి. ఇక ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని ఆ దేశం ప్రజలకు మన దేశం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. సో చాలా మంది బోర్డర్ దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వందలాది మంది అటారీ, వాఘా సరిహద్దు దాటి వెళ్లడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఇండియాకు చాలా మంది పాకిస్తానీలు వస్తుంటారు. అందుకు రకరకాల కారణాలుంటాయి. చదువు కోసం, ఎడ్యుకేషన్, టూరిజం, పిలిగ్రిమేజ్, మానిటరింగ్, ఇలా చాలా రకాల వీసాలను భారత్ ఇస్తోంది. వీటిని అడ్డం పెట్టుకొని వాళ్ళు మన దేశంలోకి వచ్చి తిష్ట వేస్తున్నారు. ఇలా వచ్చి అనధికారికంగా ఉండిపోతున్నారు. వీసా గడువు ముగిసినా ఏదో రకంగా ఇండియాలోనే ఉంటున్నారు. అందుకు రెండు కారణాలు. ఒకటి, మన దగ్గర బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. కానీ పాకిస్తాన్ సంగతి తెలుసు కదా, ఎప్పుడూ ఏదో ఒక దేశాన్ని డబ్బులు అడుక్కోవడమే పని. పాకిస్తాన్ ఖజానా ఖాళీ. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉండగలరు? వారికి సరైన ఉద్యోగాలు లేవు. పేదరికం తాండవిస్తోంది. ఇక్కడికి వస్తే ఏదో పని చేసుకొని బతకొచ్చని వచ్చేస్తున్నారు. ఇక మరో రకం ఉంటారు. వాళ్ళు మరీ డేంజర్. ఎలా అయినా ఇండియాకు రావడం, ఇక్కడే ఉండిపోయి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, ఇదే వాళ్ల పని. ఇలా దాదాపు ఇండియాలో కొన్ని లక్షల మంది ఉన్నారని ఓ అంచనా. మరి వారిని గుర్తించడం ఎలా? అలా పాకిస్తాన్ వాళ్ళ లవ్ జిహాద్కు బలైపోయిన భారతీయ మహిళలు లక్షల్లో ఉన్నారు. ఒక్క పంజాబ్లోనే సుమారు 80,000 మంది ఉన్నట్టు అంచనా. ఇలా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లోనూ ఆ సంఖ్య అధికంగా ఉంది. మరి వాళ్లను ఇండియా నుంచి పంపించేయడం ఎలా? ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా సంపాదించుకొని మేము ఇండియన్స్ అని చెప్పుకొని తిరిగే పాకిస్తాన్ కుక్కలను వాళ్ళ దేశానికి తరిమేయడం ఇప్పుడు ఉన్న పెద్ద టాస్క్. ఇప్పటికే కేంద్రం వాళ్లను గుర్తించే పనిలో ఉంది. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వేట కొనసాగిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వారిని ఇంట్రాగేట్ చేసి జైల్లో వేస్తున్నారు. ఆ తర్వాత డీపోర్ట్ కూడా చేస్తున్నారు. యుద్ధం కానీ వస్తే మనం 2.5 వార్ చేయాల్సి వస్తుందని జనరల్ బిపిన్ రావత్ గతంలో అన్నారు. అంటే ఒకటి పాకిస్తాన్, మరొకటి చైనాతో. మిగిలిన 0.5 వార్ ఎవరితో తెలుసా? అది మన దేశంలోని సూడో సెక్యులర్ నాయకులతో. పాకిస్తాన్, చైనా కన్నా వీళ్లే చాలా డేంజర్. పాకిస్తాన్తో యుద్ధానికి మనం రెడీ అవుతుంటే వాళ్ళు మన ట్యాంకులు సరిహద్దులు వెళ్లకుండా రోడ్లపై గుంతలు తవ్వుతున్నారు. ఎందుకంటే వాళ్లకు ముస్లిం ఓటు బ్యాంకే ముఖ్యం, దేశ భద్రత కాదు. మరి అలాంటి దేశ ద్రోహులతో యుద్ధం చేయాలంటే అందుకు కావాల్సింది ఆర్మీ కాదు, మనమే వాళ్ళని అడ్డుకోవాలి. పాకిస్తాన్, చైనాతో యుద్ధం అంటే ఇక్కడ వద్దు అనే అర్బన్ టెర్రరిస్టులతో మనం వార్ ప్రకటించాలి.